యువర్స్ మాహి ఛానల్కి మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనం డానీ లియర్ రాసిన యువర్ నెక్స్ట్ అవర్ అనే పుస్తకం గురించి మాట్లాడుతున్నాం. ఇది అమిత్ అనే ఒక సాధారణ కిరాణా దుకాణదారుడి కథ. చిన్న పట్టణంలో ఉండే అమిత్ తన దుకాణంలో అందరితో చక్కగా మాట్లాడతాడు, కస్టమర్లకు నవ్వుతూ సేవలు చేస్తాడు, కొన్నిసార్లు అప్పు కూడా ఇస్తాడు. కాని అతని మనసులో ఎప్పుడూ ఒక కొత్త ఆలోచన, పెద్దగా ఏదో చేయాలనే కోరిక ఉంటుంది. అయితే భయం అతన్ని ఆపుతుంది. విఫలమైతే ఏం జరుగుతుంది? డబ్బు పోతుంది, ప్రజలు ఏమనుకుంటారు అని ఆలోచిస్తాడు. ఒకరోజు అతని స్నేహితుడు యువర్ నెక్స్ట్ అవర్ అనే పుస్తకం ఇస్తాడు. మొదట అమిత్ దాన్ని పక్కన పెడతాడు, కాని ఒక రాత్రి నిద్రపట్టనప్పుడు చదవడం మొదలు పెడతాడు. ఈ పుస్తకం అతని జీవితాన్ని మార్చేస్తుంది. అందులో మొదటి అధ్యాయం భయాలను ఎదుర్కోవడం గురించి. భయం మనల్ని ఆపుతుంది, కాని అదే భయాన్ని ఎదుర్కొంటే అది మన బలంగా మారుతుంది అని ఉంటుంది. అమిత్ గతంలో దుకాణం పెట్టినప్పుడు కూడా భయపడ్డాడని గుర్తుకు వస్తుంది, కాని ఆ భయాన్ని ఎదుర్కొని విజయం సాధించాడు. ఈ పుస్తకం స్ఫూర్తితో అమిత్ ఒక చిన్న అడుగు వేస్తాడు. తన దుకాణంలో ఆరోగ్యకరమైన స్నాక్స్, ఆర్గానిక్ ఫుడ్ అమ్మడం మొదలు పెడతాడు. మొదట్లో కస్టమర్లు ఆసక్తి చూపరు, కాని మూడో రోజు ఒక ఆవిడ వచ్చి కొంటుంది. నెమ్మదిగా అమ్మకాలు పెరుగుతాయి. ఈ చిన్న విజయం అమిత్కి ఆత్మవిశ్వాసం ఇస్తుంది. అతను అర్థం చేసుకుంటాడు, భయం ఎప్పుడు ఉంటుంది, కాని దాన్ని ఎదుర్కొని అడుగువేస్తే మార్పు సాధ్యమవుతుంది. కాని కొత్త ఉత్పత్తులు అమ్మడం వల్ల అమిత్ బిజీ అవుతాడు. సమయం సరిపోదు, ఆర్డర్లు మర్చిపోతాడు, డెలివరీలు ఆలస్యం అవుతాయి. అతను మళ్లీ పుస్తకం తెరుస్తాడు. అందులో సమయ నిర్వహణ గురించి ఒక అధ్యాయముంటుంది. ప్రతి ఒక్కరికీ 24 గంటలే ఉన్నాయి, కాని దాన్ని సరిగ్గా వాడుకుంటే ఎక్కువ సాధించవచ్చు అని ఉంటుంది. అమిత్ రోజును ప్లాన్ చేసుకోవడం మొదలు పెడతాడు. ఒక చిన్న నోట్బుక్లో ప్రతిరోజు ముఖ్యమైన పనులు రాసుకుంటాడు. అనవసరమైన కబుర్లు, మొబైల్ స్క్రోలింగ్ తగ్గించి కస్టమర్లకు సేవ చేయడంపై దృష్టి పెడతాడు. కొన్ని రోజుల్లోనే అతని రోజు బాగా నిర్వహణలోకి వస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలుగుతాడు. అయితే అమిత్కి ఇంకో సమస్య వస్తుంది, వాయిదా వేయడం. పనులను రేపు చేస్తా అని వాయిదా వేస్తాడు. స్టాక్ చెక్ చేయడం, ఆర్డర్లు పెట్టడం లాంటివి నెలల తరబడి వాయిదా పడతాయి. పుస్తకంలో ఒక అధ్యాయం ఈ సమస్యను తీసుకుంటుంది. వాయిదా వేయడం వల్ల పనులు పేరుకుపోతాయి, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అని ఉంటుంది. అమిత్ ఒక వ్యవస్థను అనుసరిస్తాడు. ప్రతిరోజు అతి ముఖ్యమైన పని ఏదో నిర్ణయించి దాన్ని ముందు పూర్తి చేస్తాడు. ఉదాహరణకు, పాత స్టాక్ చెక్ చేయడం ఒకరోజు పూర్తి చేస్తాడు. దానివల్ల ఎంత డబ్బు నష్టపోయిందో తెలుసుకుని ఇకపై వాయిదా వేయకూడదని నిర్ణయిస్తాడు. తర్వాత అమిత్ మరో సమస్య ఎదుర్కొంటాడు, ఎక్కువ పని వల్ల అలసిపోవడం. అతను ఎక్కువ ఉత్పాదకంగా ఉండాలనుకుంటాడు, కాని అలసిపోతాడు. పుస్తకంలో ఒక అధ్యాయం బర్నవుట్ గురించి చెబుతుంది. ఎక్కువ పని కాదు, సరైన పని ముఖ్యం అని. అమిత్ 3 వ్యూహాలు అనుసరిస్తాడు. 1. ప్రతి 90 నిమిషాలకు 5 నుంచి 10 నిమిషాల విరామం తీసుకోవడం. 2. చిన్న పనులను సహాయకుడికి అప్పగించడం. 3. ఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టడం. ఈ మార్పుల వల్ల అమిత్ తాజాగా ఉంటాడు, ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తాడు. అతని దుకాణం ఇంకా వృద్ధి చెందుతుంది, ఆన్లైన్ అమ్మకాలు మొదలవుతాయి. కాని అతను ఇంకా పెద్ద సవాళ్లను ఎదుర్కోవాలని అనుకుంటాడు. పుస్తకంలో పెద్ద సవాళ్లను చిన్న గంటలుగా విభజించి ఒక్కో గంట ఒక పని పూర్తి చేయండి అని ఉంటుంది. అమిత్ ఈ విధానంతో ఆన్లైన్ షాప్ సెటప్ చేస్తాడు, దుకాణం అప్గ్రేడ్ చేస్తాడు, అన్ని చిన్న అడుగులుగా చేస్తాడు. చివరగా అమిత్ స్థిరత్వం గురించి నేర్చుకుంటాడు. సవాళ్లను ఎదుర్కోవడం కాదు, స్థిరంగా కొనసాగడం ముఖ్యం అని పుస్తకం చెబుతుంది. అమిత్ ప్రతిరోజు 15 నిమిషాలు తన లక్ష్యాలను రాసుకుని వాటిని సాధించడం అలవాటు చేసుకుంటాడు. ఈ స్థిరత్వం వల్ల అతను ఒక సాధారణ దుకాణదారుడి నుండి డిజిటల్ మార్కెటర్, వ్యవస్థాపకుడిగా మారతాడు. ఈ పుస్తకం నుండి నేర్చుకునే 5 ముఖ్యమైన పాఠాలు. 1. భయాన్ని ఎదుర్కోండి, అది మీ బలంగా మారుతుంది. 2. సమయాన్ని సరిగా ప్లాన్ చేసుకోండి, తక్కువ సమయంలో ఎక్కువ చేయవచ్చు. 3. వాయిదా వేయడం మానండి, ముఖ్యమైన పనులను రోజుకో అడుగు ముందుకేయండి. 4. ఎక్కువ కాదు, సరైన పని చేయండి, విరామాలు తీసుకోండి, దృష్టి పెట్టండి. 5. స్థిరంగా కొనసాగండి, ప్రతిరోజు చిన్న అడుగులతో పెద్ద విజయాలు సాధ్యం. ఈ కథ అమిత్ జీవితాన్ని మార్చినట్లే మన జీవితంలో కూడా చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు తెచ్చుకోవచ్చు. ఈ సారాంశం నచ్చితే మీ అభిప్రాయం చెప్పండి. చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.